హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరట్టు అల్లం చట్నీ, ఇది ఎంత మంచి కాంబినేషనో ఇంకా స్పెసిఫిక్గా నేను చెప్పక్కర్లేదు. ఈ స్టైల్లో అల్లం చట్నీ చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గ్లాస్ పెసల్ని తీసుకొని బాగా శుభ్రపరచుకోవాలండి. పెసల్లో అట్లీస్ట్ 2 to 3 times కడుక్కొని దాంట్లో 2 glasses వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అల్లం అలానే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వీటన్నిటిని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మీకు నచ్చినట్టయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నట్టయితే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే పెసరట్టు క్రిస్పీగా రావడానికి ఒక సీక్రెట్ టిప్ నేను చెప్పబోతున్నాను. అలా చేసినట్టయితే క్రిస్పీ పెసరట్లు తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. పెసలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ ఇది తిన్నట్టయితే చాలా బెటర్ ఆప్షన్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 3 tablespoons బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 2 tablespoons గోధుమ నూకను కూడా యాడ్ చేసుకున్నట్టయితే పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. ఇవి యాడ్ చేసుకున్న వెంటనే మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా. ఫైనల్లీ ఈ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలానే అల్లం చట్నీ కోసం అల్లం, బెల్లం, ధనియాలు, నెక్స్ట్ చింతపండుని సపరేట్గా రెడీ చేసుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ధనియాలు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత అల్లాన్ని కూడా అందులో ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. 10 minutes తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక జార్లోకి యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని అలానే బెల్లాన్ని తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నట్టయితే తీయగా పొల్లగా ఉండే యమ్మీ అల్లం చట్నీ రెడీ అవుతుందండి. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఇడ్లీల్లోకి, దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు పెసరట్లు వేయడం ఎలానో చూద్దాం. ముందుగా ఒక గరిటెడు పిండి వేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ గరిటెని స్లోగా తిప్పినట్టయితే ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ పెసరట్టు ఈజీగా వస్తుంది. అండ్ ఇలా చేసుకున్న వెంటనే దీనిపైన నెయ్యి వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఈ ఫ్లేవర్. అండ్ పెసరట్టు క్రిస్పీగా రావాలంటే ఒకవైపే కాల్చుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చింది పెసరట్టు. ఇలా మిగతా పిండితో పెసరట్లు ట్రై చేసి సర్వ్ చేసుకోండి విత్ అల్లం చట్నీ. డెఫినెట్గా ఈ 2 కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ family. Do subscribe for more videos. See you in the next video.